కేసీఆర్ సారు హరీష్ రావు సార్ని ఇద్దరిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎవరికి ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే సుడముచ్చటైన మామ అల్లుళ్ళు అనిపిస్తుంది. ఇద్దరు మామ అల్లుళ్ళు కలిసి ఏం చేసిండ్రో ఎరకనా? వామ్మో, నాతో కాదులే కానీ మా మల్లన్న చెప్తాడు. మొత్తానికైతే ఏదో ఒకటి చేసిండ్రు. ఈనుండ్రు. వారేవా, మామల్లుళ్ళు అంటే మామల్లుళ్ళే ఉన్నారు. సిద్దిపేట మీద తలా ఒక చేసి రూపుకు తీసుకొచ్చిర్రు. ముందుగాల కేసీఆర్ సార్ ఎమ్మెల్యే గుండి నిశాన్ రాయ్ వాతిపోతే ఆ వెనకసీరు ఎమ్మెల్యే అయిన హరీష్ రావు సార్ కొలాయించేసిండు. మామగారు 2 చెక్ డ్యాములు కట్టిపోతే అల్లుడు 6 చేసిండు. అంటే మామ 9 నెంబర్, అల్లుడు 10 నెంబర్ అన్నట్టు. ఇక నిన్న సిద్దిపేటలు కట్టిన కుంటకట్టల నీళ్లకు పూజలు చేస్తేందుకు పోయిండు కేసీఆర్ సారు. పాడి పంటలు మంచిగుండాలని గంగమ్మకు మొక్కిండ్రు మామ అల్లుళ్ళు ఇద్దరు. కొబ్బరికాయలు కొట్టి పసుపు బండారి నీళ్ళల్లా కలిపిండ్రు. ఇక ఏమైంది ఏం కథ అని మాట్లాడాలి కదా, వచ్చిన మందికి ఎట్లా అని చెప్పాలి కదా. గదే ముచ్చట మొదలు పెట్టిండు ఇక కేసీఆర్ సారు. సిద్దిపేటనే నిడిచిపెట్టి పోయేటప్పుడు పసిపిల్లుండే, ఇవాళ పెరిగి పెద్దదైంది, మా అల్లుడు హరీష్ రావే చేసిండు ఇదంతా అని మొదలు పెట్టిండు. 2 మాత్రమే చెక్ డ్యామ్స్ కట్టేయడం జరిగింది. నా తర్వాత శాసనసభ నిర్వహించిన హరీష్ రావు చాలా అద్భుతంగా మంచి ప్లాన్ చేసి ఇప్పుడు ఇంకా 5 చెక్ డ్యామ్లు యాడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ ని అభినందిస్తున్న ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అబ్బా, పిల్లనిచ్చి అచ్చింతలు చల్లకున్నా సరే గాని సిద్దిపేటను మాత్రం అప్పచెప్పినవు సారు. ఇక సాది ఈడికి తెచ్చిండు హరీష్ రావు సారు కూడా. సిద్దిపేట జనం కళ్ళల్లో మురిపేం చూసినాక కేసీఆర్ సారు కూడా ఆగబట్టలేక అగో తెలంగాణను కూడా గిట్లనే చేయాలని చెప్పిండట. చేస్తూనే ఉన్నాడట. అయితే ఈడ ఇంకొక ముచ్చట చెప్పుకోవాలి. ఓ కార్యానికి వచ్చిన పెద్ద మనిషి ఆ ఊర్లకు పోయి ఏం కావాలి, ఏం కథ, ఎట్లున్నది, పానం మంచిగున్నదా లేదా నడుచుకోవాలి కదా. కానీ కేసీఆర్ సార్ పోయి హరీష్ రావు నడుచుకొచ్చిండు. ఆడ పబ్లిక్ కూడా అట్లనే ఉన్నారువా. ఏం మాయ చేసిండ్రో ఏమో ఈ మామ అల్లుళ్ళు కానీ సిద్దిపేట జనం అయితే ముద్దుగా మురిసిపోతున్నారు వీళ్ళని చూసి. ఆడి వీళ్ళని అప్పచెప్పినట్టు సిద్దిపేట అల్లునికి అప్పచెప్పిండు. బిడ్డింటికి వచ్చినట్టు చూసిపోయేందుకు వచ్చిండు. అల్లు నడుచుకొని పోయిండు కేసీఆర్ సారు. కానీ భలే మంచిగా చేసిండ్రు ఆ సిద్దిపేటను.